హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఈరోజు అనగా మార్చ్ 25, 2026 వార్తలు నిలిచినటువంటి అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నటువంటి దేశాల జాబితాలో పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. ఏం విషయం గుర్తుపెట్టుకోవాలనేసి అంటే, మనకి WHO ఉంది కదా. ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7వ ఏర్పాటైంది. ఏప్రిల్ 7న ప్రతి ఏటా కూడా మనం వరల్డ్ హెల్త్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా, రైట్. ఇప్పుడు WHO వాయు నాణ్యతకు సంబంధించి ఎయిర్ క్వాలిటీ, మన వాతావరణంలో గాలి నాణ్యత ఏ విధంగా ఉంది, వాయు నాణ్యత ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఈ వాయు నాణ్యతను కొలవడానికి, ఈ గాలి నాణ్యతను కొలవడానికి PM 2.0 అనే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మరి ఈ PM 2.5 అంటే ఏంటంటే పర్టికులేట్ మ్యాటర్ అన్నమాట. ఈ PM 2.5 అంటే ఏంటంటే మనకి వాతావరణంలో ఈ గాలిలో అత్యంత కలుషితమైనటువంటి అతి సూక్ష్మమైనటువంటి కణాలు అనేవి పేరుకుపోయి ఉంటాయి. ఈ గాలిలో ఎప్పుడైతే అతి సూక్ష్మమైన కణాలు అంటే మన వెంట్రుక కంటే ఇంకా 30 రెట్లు తక్కువగా ఉన్నటువంటి మన కంటికి కనిపించినటువంటి ఒక పొడి లాంటి కణాలు ఈ కాలుష్యంలో ఈ గాలిలో పేరుకుపోయి ఉంటాయి. ఓకేనా, ఆ కణాలను కనుక ఆ కలుషితమైన గాలిని మనం పీల్చితే మనకి ఊపిరితిత్తులు చాలా సమస్య వస్తుందని చెప్పేసి ఈ WHO అప్పుడప్పుడు పేర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ గాలిలో ఉన్నటువంటి ఈ గాలిని కొలిచేటటువంటి, ఈ వాయు నాణ్యతను కొలిచేటటువంటి ఒక ప్రమాణం ఏదిరా అంటే WHO సంబంధించి PM 2.5 పర్టికులేట్ మ్యాటర్ అంటాం. ఇది ఒక క్యూబిక్ మీటర్ కి ఎంత తక్కువ ఉంటే అంత మేలు అనమాట. ఓకేనా, ఎంత తక్కువ ఉంటే అంత మేలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు కావాలంటే ఇక్కడ మీరు కనుక పరిశీలిస్తే ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నటువంటి దేశాలలో పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2025కు సంబంధించి 2026లో ఈ గణాంకాలు రిలీజ్ అయినాయి. దీన్ని విడుదల చేస్తున్నటువంటి సంస్థ పేరు ఏంటంటే ఐక్యూ ఎయిర్ అనే ఒక సంస్థ ఈ సూచిని విడుదల చేసింది మార్చ్ 24న. మొత్తం 143 దేశాలను ప్రామాణికంగా తీసుకున్నది. ఈ 143 దేశాలలో 9446 నగరాలను ప్రామాణికంగా తీసుకొని ఈ వాయు నాణ్యతని పరీక్షించింది. అంటే గాలిలో మన ఈ వాతావరణంలో గాలి అనేది ఏ విధంగా ఉంది అని తెలియజేస్తే వాయు నాణ్యత. ఈ నివేదిక ప్రకారం 143 దేశాలలో పరిశోధన చేస్తే, అబ్జర్వ్ చేస్తే ఆ 143 దేశాలలో 130 దేశాలు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినటువంటి పర్టికులేట్ మ్యాటర్ PM 2.5 అనేది సూచించిన వాయు నాణ్యత ప్రమాణాల అమలులో విఫలమయ్యాయంట. ఓకేనా, అయితే WHO సిఫారసు చేసిన పరిమితి కంటే ప్రమాదకరమైనటువంటి PM 2.5 పర్టికులేట్ మ్యాటర్ కణాల స్థాయి పాకిస్తాన్లో 13 రెట్లు పెరిగిందంట. 13 రెట్లు పెరిగిందంట. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఆ దేశంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండడం వల్ల అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారంట. ఓకేనా, రైట్. ఇక చూడండి, పాకిస్తాన్ తర్వాత అత్యంత కలుషితమైనటువంటి దేశం ఏదైనా అంటే బంగ్లాదేశ్, తజికిస్తాను 2-3 స్థానాల్లో ఈ 2 దేశాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్, తజికిస్తాన్. ఈ జాబితాలో మన భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 6వ స్థానంలో. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నటువంటి టాప్ 10 సిటీస్, టాప్ 10 నగరాలను పరిశీలిస్తే అందులో ఫస్ట్ ప్లేస్ మన భారతదేశం దక్కింది. ఇది మనం గర్వించదగ్గ అంశం, గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ జిల్లాలో ఉన్న లోని పట్టణం అత్యంత కలుషితమైన నగరాల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మన భారతదేశం దేంట్లో అయినా అభివృద్ధి చెందకపోయినా
ఖచ్చితంగా దీంట్లో బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఇది చూడండి, ఈ లోని పట్టణంలో PM2.5 సాంద్రత అనేది ఈ అత్యంత కలుషితమైనటువంటి అతి సూక్ష్మమైన కణాలు ఒక క్యూబిక్ మీటర్కి 112.5 మైక్రోగ్రాములు ఉందంట. ఓకేనా, 112.5 మైక్రోగ్రాములు ఉందంట. ఆ తర్వాత స్థానంలో చైనా నుంచి హోటాన్ అనే ఒక పట్టణం ఉంది. అదేవిధంగా ఆ ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యాన్ని విడుదల చేస్తున్నటువంటి టాప్ 10 సిటీస్ ను పరిశీలిస్తే అందులో మన భారత్ నుంచి బైర్నిహాట్ అనే ఒక నగరం, ఢిల్లీ అనే ఒక నగరం, గజియాబాద్ అనే ఒక నగరం, ఉలాలు మొదటి 10 కాలుష్య నగరాల జాబితాలో మన భారతదేశం చోటు దక్కించుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ బ్లూ ఐస్. మన భారతదేశం 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 రాష్ట్రాలతో మన భారతదేశం తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఓకేనా, తీర ప్రాంతము 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 గోవా, అదేవిధంగా తమిళనాడు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ 9 రాష్ట్రాలు. ఓకే, మీకు అందరికీ తెలిసినదే. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ 9 రాష్ట్రాలు మనకి తీర ప్రాంతాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ తీర ప్రాంతాలు కలిగి ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, పాండిచ్చేరి, డయ్యూడామన్, దాదర్ నగర్ హవేలీ అని డయ్యూడామన్. అయితే ఈ పాండిచ్చేరి అనే రాష్ట్రం బ్లూ వాయిస్ అనే ఒక యాప్ తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చిందంటే ఈ తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారుల భద్రత కొరకు, మత్స్యకారులను సంరక్షించడం కొరకు, అదేవిధంగా ఏవైనా విపత్తులు సంభవిస్తే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం ఈ యాప్ని పాండిచ్చేరి రాష్ట్రం ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ ప్రారంభ అనే ఒక కార్యక్రమం, ప్రారంభ అనే ఒక కార్యక్రమం 2026 గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం దేనికి సంబంధించిందంటే ఇది ఒక నేషన్ వైడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓకేనా, దేశవ్యాప్త అవగాహన కార్యక్రమం. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని 2025లో తీసుకురావడం అనేది జరిగింది కొత్తగా. అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చేసి 1961లో ఉండేది. మన భారతదేశం ఆదాయపు పన్ను 1961 80C ప్రకారం వీళ్ళు పన్నును విధిస్తూ ఉంటారు. అయితే ఈ 1961లో తీసుకొచ్చినటువంటి ఈ ఆదాయపు పన్ను చట్టం ఏదైతే ఉందో ఈ ఆదాయపు పన్ను చట్టం లోపల 100 కొద్ది సెక్షన్స్ ఉన్నాయంట. దీని సామాన్య ప్రజలకు అర్థం చేసుకోలేని విధంగా ఉందంట. కాబట్టి దీని స్థానంలో నూతనంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని 2025లో తీసుకొచ్చారు. గతంలో ఉన్నటువంటి అనగా 1961లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లో 100 కొద్ది సెక్షన్స్ ఉంటే దానిని నూతన ఆదాయపు పన్ను చట్టంలో 536 కుదించడం అనేది జరిగింది. అనగా ప్రస్తుతం న్యూ ఇన్కమ్ ట్యాక్స్ లో 536 సెక్షన్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ నూతన ఆదాయపు పన్ను చట్టం గురించి భారతదేశ వ్యాప్తంగా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నిర్మలా సీతారామన్ గారు ఈ ప్రారంభ అనే ఒక ప్రోగ్రామ్ చేపట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇరుల్ తెగ మాసి మాగం లేదా మాసి మగం అంటాం. ఈ మాసి మాగం అనే ఒక సాంస్కృతిక పండుగను ఇరుల్ ట్రైబ్ వాళ్ళు జరుపుకున్నారు. మరి ఇరుల్ ట్రైబ్ వాళ్ళు జరుపుకున్నారు అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి గిరిజన తెగలలో ఈ ఇరుల్ గిరిజన తెగ కూడా ఒకటి. అత్యంత పురాతనమైనటువంటి గిరిజన తెగలలో ఈ ఇరుల్ తెగ కూడా ఒకటి. ఇది వీళ్ళు ఈ ఇరుల్ తెగ అనే ప్రజలు ఎక్కువగా నీలగిరి కొండలో ప్రస్తుతం నివసిస్తూ ఉన్నారు. నీలగిరి కొండలు అనేవి మనకు తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో విస్తరించినటువంటి ఈ నీలగిరి కొండల్లో నివసించే అత్యంత ప్రాచీనమైన పురాతనమైనటువంటి ఒక తెగ ఇరుల్ తెగ. ఈ ఇరుల్ తెగ వాళ్ళు తమిళనాడు క్యాలెండర్, ఈ తమిళ క్యాలెండర్ అయినటువంటి ఒక పండుగ, తమిళ క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక పండుగ, ఆ పండుగ ఏంటంటే మాసి మాగం అనే ఒక పండుగ. ఈ పండుగను ఇటీవల ఆ రాష్ట్రంలో
ఈరోజు తెగ వాళ్ళు జరుపుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ నిన్నటి క్లాసులో మీకు చాప్చర్ కుట్ చాప్చర్ చాప్చర్ కుట్ చాప్చర్ కుట్ అనే ఒక దాని ఏమంటారు, ఒక పండుగ, సాంస్కృతిక పండుగ. మనకి వసంత ఋతువు కాలాన్ని స్వాగతిస్తూ జూమ్ పంటను పండించిన తర్వాత, ఆ పంటను చదును చేసిన తర్వాత మిజోరాం రాష్ట్రంలో మిజో ప్రజలు జరుపుకునేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక పండుగ చాప్చర్ కుట్ ఫెస్టివల్. ఇక కూచిపూడి అనంగానే మన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మనకి రాస్లీల, లామ్లీల ఉత్తరప్రదేశ్, కథక్ ఉత్తరప్రదేశ్, కథకళి కేరళ, ఓకేనా, భరతనాట్యం తమిళనాడు, యక్షగానం కర్ణాటక, ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ డబ్ల్యూటీఓ. ఈ డబ్ల్యూటీఓ 1995 1995 జనవరి 1వ తారీఖున ఏర్పాటైంది. మీకు అందరికీ కూడా తెలిసినదే. ఇది జెనీవా కేంద్రంగా ప్రస్తుతం మనకు పనిచేస్తూ ఉన్నది. దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఒకొంజో ఐవియాలా అనే ఒక ఆమె ప్రస్తుతం పనిచేస్తున్నారు. అయితే ఈ 1995 జనవరి 1వ తారీఖు ఏర్పాటు చేయబడినటువంటి ఈ డబ్ల్యూటీఓ దేని స్థానంలో వచ్చిందంటే ఘాట్ అనే ఒక స్థానంలో వచ్చింది. ఘాట్ అనే ఒక స్థానంలో రావడం అనేది జరిగింది. అయితే ఈ డబ్ల్యూటీఓని ఇంటర్నేషనల్ వాచ్ డాగ్ గా పిలుస్తాం. అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాల కుక్కగా పిలుస్తాం. ఓకేనా. ఇంటర్నేషనల్ వాచ్ డాగ్ అని పిలుస్తాం. అంటే రెండు దేశాల మధ్య వాణిజ్య వ్యాపారం కొనసాగేటప్పుడు ఆ రెండు దేశాల మధ్య ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించే అధికారం డబ్ల్యూటీఓకి ఉంది. అయితే ఈ డబ్ల్యూటీఓ ప్రతి సంవత్సరం కూడా ఒక అవుట్లుక్ రిలీజ్ చేస్తుంది. ఇది డబ్ల్యూటీఓ గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా, ట్రేడ్ అంటే వ్యాపారం, అవుట్లుక్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక ఆర్టికల్ను రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే 2026లో ప్రపంచ వాణిజ్యం అనేది మందగిస్తుందంట అని చెప్పి డబ్ల్యూ తెలిపింది. కారణం ఏంటంటే పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా 2026లో ప్రపంచ వాణిజ్యం అనేది మందగించనుందంట. డబ్ల్యూటీఓ ప్రాథమిక అంచనాల ప్రకారం వస్తు వాణిజ్య పరిమాణం వృద్ధి అనేది 2025లో 4.6% ఉంటే ఇది ఈ సంవత్సరంలో 1.9% తగ్గుతుందంట. మళ్ళీ ఇదే వృద్ధి రేటు 27లో 2.6% పెరుగుతుందంట. అదే సేవల విషయానికి వస్తే వృద్ధి రేటు 2025లో 5.3% ఉనింది, 2026లో 4.8% తగ్గుతుందంట. 2027లో మళ్ళీ 5.1% తగ్గే అవకాశం అయితే ఉందంట. ఓకేనా. రైట్. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏమనేసి అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉగ్రవాదులను, తీవ్రవాదులను ప్రభావితం చేస్తున్నటువంటి దేశం ఏదైనా అంటే పాకిస్తాన్. ఈ సూచిని చూడండి ఇక్కడ, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026. ఈ సూచిని ఎవరు విడుదల చేశారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఒక సంస్థ ఈ సూచన విడుదల చేస్తుంది. ఈ సూచి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే సిడ్నీలో ఉంది. సిడ్నీ ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలో ఉంది. ఈ సంస్థని 2007లో స్థాపించడం అనేది జరిగింది. 2007 నుంచి ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ని ఈ సంస్థ విడుదల చేస్తూ వస్తున్నది. ఈ సంస్థ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ను కూడా విడుదల చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ పీస్ ఇండెక్స్ కూడా విడుదల చేస్తుంది. అయితే ఈ సూచీలో అత్యధికంగా టెర్రరిజం కలిగినటువంటి దేశంగా ఫస్ట్ ప్లేస్ లో పాకిస్తాన్ ఉంది. రెండో ప్లేస్ లో వచ్చేసి బుర్కినో ఫాసో కంట్రీ ఉంది. మూడో ప్లేస్ లో వచ్చేసి నైజర్ అనే ఒక దేశం ఉందన్నమాట. దీంట్లో మన భారతదేశం మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చూడండి, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ పాకిస్తాన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో
మొదటి స్థానంలో మన పాకిస్తాన్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైనటువంటి దేశాల్లో మనకి పాకిస్తాన్ దేశం కూడా ఒకటి. పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత బుర్కినో ఫాసో కంట్రీ, తర్వాత నైజర్ కంట్రీ, తర్వాత నైజీరియా కంట్రీ ఉంది. ఓకేనా. ఈ జాబితాలో భారతదేశం 13వ స్థానంలో ఉండడం అనేది జరిగింది. పాకిస్తాన్లో 2025లో ఉగ్రవాదానికి సంబంధించి 1139 మరణాలు సంభవిస్తే ఇది 2013 నుంచి చూసుకుంటే ఎక్కువ పెరుగుదల ఈ సంవత్సరమేనంట. అయితే ఆ దేశంలో ఇంత భారీగా మరణాలు నమోదు కావడానికి గల కారణం ఏంటంటే ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద స్థావరమే దీని ప్రధాన కారణంగా తెలుస్తుంది అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ గ్రోత్ రేట్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. 2025-26లో గ్రోత్ రేట్ 5.9% నమోదవుతుందని చెప్పేసి గోల్డ్ మాన్ సాక్స్ అనే ఒక సంస్థ తెలిపింది. ఓకేనా. రైట్. అయితే భారతదేశంలో జనవరి 29వ తారీఖున సర్వే విడుదలైంది. ఈ సర్వే కారణంగా 2025-26లో మన భారతదేశంలో వృద్ధి రేటు 7.4% నమోదు కానున్నదంట. 7.4% నమోదు కానున్నదంట. మళ్ళీ 2026-2027లో ఈ సర్వే ప్రకారం వృద్ధి రేటు 6.8% నుండి 7.2% వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పి సర్వే చెప్పింది. కానీ ఫిబ్రవరి 27వ తారీఖున మనకి నూతన ఆంధ్ర సంవత్సరంగా 2022-23 తీసుకున్న తర్వాత వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే 2022-23 తర్వాత వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి అనేస్తే ఇక్కడ చూస్తే 2025-26లో మనకి ఎంత వృద్ధి రేటు నమోదు కాబోతుందంటే 7.6% వృద్ధి రేటు నమోదు కాబోతుందని చెప్పి ఈ కొత్త ఆధార సంస్థ ఆధారంగా చెప్పారు. 2026-27లో మనకి 7.0% నుంచి 7.2% వరకు 7.4% వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు తెలపడం అనేది జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ యూసీసీ బిల్. మన భారతదేశంలో యూసీసీ బిల్లును అమలు చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఏదంటే ఉత్తరాఖండ్. ఇప్పుడు మళ్ళీ రెండో స్టేట్ ఏదంటే గుజరాత్ అనమాట. ఓకేనా. గుజరాత్ రాష్ట్రంలో దగ్గరలోనే ఈ యూసీసీ బిల్ అమలులోకి రాబోతున్నది. యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర శృతి అంటాం. ఓకేనా. అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి విడాకుల సమయంలో ఒకే చట్టం అమల్లోకి రానుందంట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. రంజనా ప్రకాష్ దేశాయ్. ఇక్కడ కూడా రంజనా ప్రకాష్ దేశాయ్ అనే ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడానికి ప్రత్యేకమైన కమిటీని వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ న్యాయ సేవా అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా జస్టిస్ లీసా గిల్ నియామకం అయ్యారు. ఓకేనా మిత్రమా. మన యాప్ లో జీకే సపరేట్ గా తీసుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కొంటే జీకే అందులోనే ఉంది. ఓకేనా. జీకే కావాల్సిన జీకే చదువుకోండి, కరెంట్ అఫైర్స్ కావాల్సిన కరెంట్ అఫైర్స్ చదువుకోండి. ఓకేనా. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి ఇండియన్ ఎకానమీ ఉంది. అదేవిధంగా ఏపీ ఎకానమీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి. దాంతోపాటు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారికి మనకి ఇండియన్ ఎకానమీలో క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఉపయోగించుకోండి. దగ్గరలోనే మన యాప్ లో జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ కూడా అన్ని సబ్జెక్టు ప్రారంభించబోతున్నాం. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. 9030539097కి ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఫిలిప్పైన్స్ లో ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించడం అనేది జరిగింది. మీకు తెలిసిందే, ఇరాన్ దేశ యుద్ధం కారణంగా మన ఫిలిప్పైన్స్ దేశంలో ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించారు. అంటే ఇలాంటి ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన మొట్టమొదటి దేశం ఏదంటే మనకి ఫిలిప్పైన్స్ దేశం. ఓకేనా. ఇదే మిత్రమా ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి టాప్ కరెంట్ అఫైర్స్. మరింత వివరంగా కావాలంటే మన యాప్ లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో మేము అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకే మిత్రమా, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.